नमस्ते। अद्यतन संस्कृतवार्ताः श्रावयति डॉक्टर राजेन्द्र प्रसादः। आदौ तावत् प्रधानांशाः। वरंगल जिल्ला केन्द्रस्य समीपे स्थितस्य चतुष्पथे प्रतिमा रिलीफ इंस्टिट्यूट ऑफ मेडिकल साइंसेस नाम्ना संस्थापितस्य नूतनवैद्यालयस्य उद्घाटनम् अभवत्। विद्याशाखा मंत्री बोत्स सत्यनारायण महोदयः भाषमाणः विकेन्द्रीकरणेन एव सर्वेषां प्रान्तानाम् अभिवृद्धिः भवति इति अवदत्। तेलंगाना राष्ट्रे स्थिते एकैक शक्तिपीठं श्री जोगुलांबा बाला ब्रह्मेश्वर स्वामी आलये दसरा शरन्नवरात्रि उत्सवाः अत्यंत वैभवेन जायमानाः वर्तन्ते। विशाखा दशपल्ला भू व्यवहारेषु सीबीआई माध्यमेन विचारणा कारणीयम् इति सीपीएम नेतारः अभियाचनाम् अकुर्वन्। इदानीं वार्ताः विस्तारेण पश्यन्तः शृण्मः। वरंगल जिल्ला केन्द्रस्य समीपे स्थितस्य चतुष्पथे प्रतिमा रिलीफ इंस्टिट्यूट ऑफ मेडिकल साइंसेस नाम्ना संस्थापितस्य नूतनवैद्यालयस्य उद्घाटनं तेलंगाना मुख्यमंत्री केसीआर महोदयः शनिवासरे वैभवेन सर्वेषां प्रमुखानां सन्निधौ अकरोत्।
विद्याशाखा मंत्री बोत्सा सत्यनारायण महोदयः भाषमानः विकेन्द्रीकरणेन एव सर्वेषां प्रान्तानाम् अभिवृद्धिः भवति। अस्माकं प्रभुत्वम् अमरावतेः विकासाय व्यतिरेकं नास्ति इति स्पष्टीकृतवान्। गतनिर्णयान् वयं न विस्मृतवन्तः, तेषां निर्णयानाम् उपरि वयं कटिबद्धाः स्मः इति अवदत्। काकिनाडा डीडी कनेक्शन महाप्रकोष्ठे राउंड टेबल समावेशः अभवत्। तस्मिन् समावेशे विकेन्द्रीकरण विषये सुदीर्घरूपेण चर्चाम् अकुर्वन्। समग्रंगा ఈ రాష్ట్రం తాలూకా అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం. ప్రజల ముందుకే పాలన తీసుకొస్తాం, ప్రజల ముంగిటికే పాలన తీసుకొస్తామని ఆ రోజు చెప్పి మేము ప్రజలను ఓటడిగాం. ఆ నేపథ్యంలో ప్రజలందరూ కూడా మా ఇచ్చిన మేనిఫెస్టోని అంగీకరించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అందరినీ శాసనసభ్యులు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తదుపరి మా తాలూకా ఆలోచన ఏదుందో, మా తాలూకా ప్రభుత్వం ప్రజావాణి ఏదుందో, ప్రజా అభిప్రాయం ఏదుందో ఆ ప్రకారమే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. 26 జిల్లాల్ని సమగ్రంగా అందులో ఉన్న 5 కోట్ల మందికి ఈ ప్రజలకు వచ్చి ప్రభుత్వం తాలూకా ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఆ నేపథ్యంలోనే చేస్తున్న ప్రతి అంశాన్ని కూడా, తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా అందరికీ అందులో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని ఈ రోజు వరకు మూడు సంవత్సరాల సుమారు 3 నెలల 4 నెలలు అవుతున్నప్పటికీ ఈ కాలంలో అన్ని అంశాలు కూడా చేస్తాం. సరే, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఒక పార్టీ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉండడం అనేది శాసనం. ఏం చేసినా దాన్ని విమర్శిస్తుంటారు, దాన్ని మాట్లాడుతుంటారు. సరే, కానీ మేము ఎవరైతే నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్న మా శాసనసభ్యులు కానీ మేము కానీ ప్రతి చేసిన పనికి మేము బాధ్యత వహిస్తూ ఏదైనా తప్పు జరుగుతుందో, తప్పు జరిగితే ప్రజలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకి మళ్ళీ అది పరీక్షగా ఉంటుంది. మళ్ళీ తదుపరి మళ్ళీ ప్రభుత్వాలు రావాలి. కాబట్టి ప్రతి నిర్ణయం చేసిన నిర్ణయం ప్రజా ఆమోగ్యంగా ఉండాలి అనే ఆలోచనతోనే చేసుకొచ్చాం. చేసామని నేను నమ్ముతున్నాను కూడా. ఈరోజు కూడా ఆ నేపథ్యంలోనే వికేంద్రీకరణ తీసుకుందాం. ఏదైతే ముందు ఎన్నికల్లో మాట ఇచ్చామో ఆ మాట ప్రకారమే తీసుకున్నాం. అంతేగాని ఏ 29 గ్రామాలకో, ఏదో ఏ ఒక ప్రాంతానికో, ఏదో ఏ ఒక వర్గానికో, ఏదో ఏ ఒక మతానికో, లేదు ఏ ఒక కులానికో, ఏదో ఒక రంగానికో అనే ఆలోచన చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అందరి తాలూకా ప్రజల తాలూకా శ్రేయస్సుతోనే ఈ వికేంద్రీకరణ తీసుకున్నాం. ఆ నేపథ్యంలో సమగ్రంగా ఈ రాష్ట్రం తాలూకా అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం. ప్రజల ముందుకే పాలన తీసుకొస్తాం, ప్రజల ముంగిటికే పాలన తీసుకొస్తామని ఆ రోజు చెప్పి మేము ప్రజలను ఓటడిగాం. ఆ నేపథ్యంలో ప్రజలందరూ కూడా మా ఇచ్చిన మేనిఫెస్టోని అంగీకరించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అందరినీ శాసనసభ్యులు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తదుపరి మా తాలూకా ఆలోచన ఏదుందో, మా తాలూకా ప్రభుత్వం ప్రజావాణి ఏదుందో, ప్రజా అభిప్రాయం ఏదుందో ఆ ప్రకారమే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. 26 జిల్లాల్ని సమగ్రంగా అందులో ఉన్న 5 కోట్ల మందికి ఈ ప్రజలకు వచ్చి ప్రభుత్వం తాలూకా ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఆ నేపథ్యంలోనే చేస్తున్న ప్రతి అంశాన్ని కూడా, తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా అందరికీ అందులో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని ఈ రోజు వరకు మూడు సంవత్సరాల సుమారు 3 నెలల 4 నెలలు అవుతున్నప్పటికీ ఈ కాలంలో అన్ని అంశాలు కూడా చేస్తాం. సరే, ప్రజాస్వామ్యంలో తెలంగాణ రాష్ట్రే స్థితే ఏకైక శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలये దసరా శరన్నవరాత్రి उत्सवाः अत्यंत वैभवेन जायमानाः वर्तन्ते। जोगुलांबा मातरं देवादाय शाखामंत्री इंद्रकरण रेड्डी शनिवासरे दर्शनं कृत्वा प्रत्येक पूजाः अकरोत्। मंत्री इंद्रकरण रेड्डी महोदयं अधिकारगणः अर्चकगणः च पूर्णकुंभेन स्वागतम् अकुर्वन्। తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత జోగులాంబ అమ్మవారి శక్తిపీఠము నవరాత్రుల సందర్భంగా ఇవాళకి 6వ రోజు, రోజొక్క అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మరి మన గౌరవ శాసనసభ్యులు అభినయ్ గారు టెంపుల్
చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదే ఈఓ గారు, జోగులాంబ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి పత్రికా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, జోగులాంబ అమ్మవారు శక్తిపీఠము తెలంగాణలో ఉండడం మనకు అదృష్టంగా భావించాం. గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారు పుష్కరాల సందర్భంగా కృష్ణా పుష్కరాలు జరిగినప్పుడు మరి ఖచ్చితంగా ఆలంపూర్లో జోగులాంబ అమ్మవారి సమక్షంలోనే ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి వారు దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ శక్తిపీఠంకు ఇంకా మనం ఏదైతే సౌకర్యాలు నెరవేర్చాలో, భక్తులకు కనీస అవసరాలు ఇంకా పూర్తిగా రావాల్సిందో, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయము ప్రసాద స్కీమ్లో మంజూరై పనులు ఇప్పుడిప్పుడే కొద్దిగా నత్తనడకలు నడుస్తున్నాయి కాబట్టి అది మనం పూర్తిగా, ఎందుకంటే అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉంటుంది కాబట్టి అది కేంద్ర ఆర్కియాలజీ వాళ్ళ సమక్షంలోనే వాళ్ళు చేసే పని ఆ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అది ఇప్పటికైనా కొద్దిగా మనం స్పీడ్గా చేసినట్టయితే భక్తులకు ఆ ఆలయము మరి పరిసరాలన్నీ కూడా బాగా చేసినట్టయితే భక్తులకు ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా సౌకర్యార్థం ఉంటుంది. ఏదేమైనా ప్రభుత్వం తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం అబ్రహాం గారు వచ్చినాక మరి మన నిరంజన్ రెడ్డి గారు మంత్రి గారు మరి లెటర్ రాసినాక మరి పట్టు వస్త్రాలు 2 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా రేపు మంచి రోజు కాబట్టి రేపు సరస్వతి అమ్మవారు మూల నక్షత్రము, మేము ఆ సరస్వతి దేవాలయంలో అమ్మవారికి అక్కడ పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున సమర్పించడం ఉంటుంది. అందుకొరకు ఇవాళ మరి ఇక్కడ రేపు మంచి రోజు కాబట్టి మరి ఎమ్మెల్యే గారు నిరంజన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. నిరంజన్ రెడ్డి గారు రాని పక్షంలో ఎమ్మెల్యే గారు పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున వారికి సమర్పిస్తారు కాబట్టి మరి ఆ విధంగా పట్టు వస్త్రాలు సమర్పించే దానికి ప్రభుత్వం జీవో ఇస్తుంది. కానీ ఇక్కడ దానికి 10,000 ఖర్చు కానీ 20,000 కానీ ఏదైనా కానీ దేవాలయం భక్తులు సమర్పించినటువంటి యొక్క మెదక్ జిల్లా పాపన్నపేట మండले ఏడుపాయల వనదుర్గ భవానీ నవరాత్రి उत्सवानां संदर्भे एमएलए कविता एमएलए पद्मा देवेंदर रेड्डी महोदयेन सह महिला चेयरपर्सन वाकिटी सुनीता लक्ष्मारेड्डी महाभागया सह मिलित्वा वनदुर्गा मात्रे बोनालु समर्पितवती। बच्ची पड़ी हुई उसका नाम आबेद थे। हाँ, मैं नहीं देखी सूरत उसकी, बच्चे बात कर लिए मेरी बेटी का घर है ये, और एक बात उन्हें आया तो अभी गल्ला पकड़ूंगी चप्पल लेके मारूंगी बोली थी। हाँ सुने जी, पलकनुमा। हाँ आप लोग पुलिस को इन्फॉर्म करें? करे ना, आए ना, आए ऐसे धोखे के कामा नहीं होना। किसी की जान बहुत अहम है, समझे, किसी की जान अहम है। वहाँ ठहरने को भी डर रहे बस। 8 महीने हाँ 8 महीने हुआ बोली ना बा, पूरे दीवारा तड़क गए, हद से ज्यादा तकलीफ हो गई। अब कुछ नहीं है इन लोगों का, नहीं कुछ नहीं है ये लोगों का, नहीं समझे, सो भर जाना भरना उन्हें उसको, नहीं तो मैं फांसी देती देखो। और हमारी तेलंगाना हुकूमत से ख़ास तौर से अपील की है कि कर रहे हैं कि हम ऐसे बिल्डर्स को पकड़ा जाए और उनके खिलाफ सख्त कार्रवाई की जाए। हुकूमत आंध्रा तेलंगाना से हमारी ख़ास तौर पे दरख्वास्त की जाती है। हम लोग गरीब इंसान है, ऐसे बिल्डर्स लोग को कमाने के लिए ये बड़े बड़े लोग जो है ना घर बना के बेचते हैं, तो हम गरीब लोग जो है ना हम लोग फंस जाते हैं और इसके वजह से जो है ना हमारी जानों और मालों का नुकसान होता है। ये हुकूमत आंध्रा तेलंगाना के मुख्यमंत्री जो है ना उनको जो है ना इसके लिए सख्त कार्रवाई की जाएंगी। सुने ना आप। विशाखा हिंदुस्तान शिपयार्ड सीएमडी हेमंत खत्री भाषमानः बहुविधाः समस्याः अधिगम्य वयं संस्थायाः विकासविषये कृषिं कुर्वन्तः स्मः इति अवदत्। भारत नेवी संबंधित ड्राइविंग पोर्ट वेजल्स एकस्मिन् दिने एव फ्लोर करणेन आगामि दिनेषु निर्मीयमानं रक्षण उत्पत्तिरङ्गे MSMEला प्रमुख भागस्वाम्यं वहति इति अवदत्। 2021-22 वर्षे 755 कोटीनाम् उत्पत्तिः साधिता इति अवदत्। Skilled people, they are the one which makes the ship sail, and we have been training them. We have been augmenting manpower. Our LNM series are our eternal part, our strength in the Hindustan shipyard when it comes to workmen. When it comes to officers, we have started taking induction of regular officers. We have also started something called fixed tenure officers, because as you know, in 40 years period technology changes,
and therefore it is time to have fresh people. So it's a combination of regular officer as well as fixed term contract officers. In addition, wherever we find competency deficiency, we have started taking consultants. So as on date, shipyard has got 7 consultants, and we will not hesitate to take many more who are expertise in particular area, because we got to be the best and in every aspect. Upcoming new projects, we are going to sign the contract for normal refit of another Sindhu Ghosh class Russian submarine, and that submarine will be coming from Visakhapatnam. We are hopeful to commence this refit by December or by January. So it's just a matter of few months. We have already done all the preparations for it. We are next major project is the shipbuilding project, which is construction of 5 fleet support ships. The case is in advanced stage, and we are hopeful that approval from the Government of India, who have been very supportive, particularly my own Ministry of Defence and the defence production, and that is something which we are very confident. And then there are a couple of new projects on which we are bidding, be it LPD, which is landing platform docks. We are bidding for all the tenders which are coming out for Indian Navy. We are looking for ocean research vessel. We are also responding to autonomous underwater vehicles, remote controlled survey vessel, for which the RFI has come. So there are a lot of new projects and new technology. We want to diversify and develop some niche areas, and for which we are tying up with pioneer best of the class industries in and around Visakhapatnam. Lot of actions has been taken on the crane accident. As I said, this has been a very unfortunate part, and all actions have to be taken that it does not repeat. From our side, when this crane accident happened, we had forwarded all the documents of the crane design and crane structure, which were examined by IIT Chennai, and their report concluded that it is the failure of it's a design failure. Then there was an experts committee that time appointed by the state government, and experts committee also reported 4 weeks program. We have started a program at IIM Visakhapatnam, where all our executives from top to bottom are attending a 1-week program. We have started corporate training, and the first of such session by a nationally certified trainer, corporate trainer, was conducted. विशाख दशवल्ला भू व्यवहारेषु सीबीआई माध्यमेन विचारणं कारणीयम् इति सीपीएम नेतारः अभियाचनाम् अकुर्वन् विशाख कार्यनिर्वहण राजधानी रूपेण प्रकटितवन्तः। तेन कारणेन भूमिना मूल्यं वर्धितम्, अतः तत्र विद्यमानाः प्रभुत्व भूमिः परिरक्षितुं चर्याः स्वीकर्तव्याः इति अवदन्। జరిపించాలి జిందాబాద్ సిపిఐ జిందాబాద్ 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 సిపిఐ జిందాబాద్ జిందాబాద్ రాష్ట్రాల భూముల్ని ప్రైవేట్ వారికి కట్టబెట్టడానికి ఖండించండి ఒక వ్యక్తికి కట్టబెట్టడానికి ఖండించండి రాష్ట్రాల భూముల్ని వైసీపీ వ్యక్తికి కట్టబెట్టడానికి ఖండించండి సిబిఐతో విచారణ జరిపించాలి రాష్ట్రాల భూములు సిబిఐతో విచారణ జరిపించే వరకు పోరాటం చేస్తాం రసపల్ల భూముల్ని జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తి కొట్టేయడానికి చూడడానికి నడిబొట్టును 1000 కోట్లు విలువ చేసే భూమిని కాజేయడానికి చూడడానికి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి సిబిఐతో విచారణ వెంటనే జరిపించాలి సిబిఐతో విచారణ వెంటనే జరిపించాలి రాష్ట్రాల భూములను 22 ఏళ్లలోనే ఉంచాలి. పోరాడి తీర్థం నుంచి కాపాడుకుంటారు. భూములపై సిబిఐతో తక్షణమే విచారణ జరిపించాలి. భూములపై సిబిఐతో తక్షణమే విచారణ జరిపి భూములు 22 ఏళ్లలోనే కొనసాగించాలి. मेदक जिल्ला चिल्पिचेडु मंडले चिट्कूल ग्रामे वैएस शर्मिलायै घनस्वागतं कृतवन्तः ग्रामस्थाः ह्यः आन्दोल नियोजकवर्गे पादयात्रां कृत्वा अद्य चिन्तलकुण्डतः कर्तुं सिद्धा अभवत्। नरसापुर नियोजकवर्गे प्रविश्य शर्मिला चिट्कूल ग्रामे भाषमाना वैएसआर
పాదయాత్రాం అకరోత్ ప్రజానాం కష్టాన్ని దృష్టవాన్ వైఎస్ఆర్ పథకాని ప్రజాభ్యః సృష్టాని ఇతి అవదత్ ఇదానీం కేసీఆర్ అష్టవర్షేభ్యः ఏకం పథకం అపి కార్యాచరణం ప్రతి న ఆనీతవాన్ ఇతి ఉక్తవతి నిరుద్యోగిభ్యः ఉద్యోగాన్ కేసీఆర్ న దత్తవాన్ తేన ఆత్మహత్యా శాతం తెలంగాణ మధ్య వర్ధమానం అస్తి ఇతి ఆరోపితవతి. పోతున్నారు, లేకపోతే కూలి పనికి పోతున్నారు, లేకపోతే పొలంలో పని చేస్తున్నారు, లేకపోతే కళ్ళెక్కను మళ్ళీ కళ్ళు గీకను మళ్ళీ చెట్లు ఎక్కుతున్నారు. ఆడపిల్లలు అయితే పత్తి వేరను మెరపేరను మళ్ళీ తోటలకే పోతున్నారు కదా. ఇదే కదా జరుగుతున్నది. ఎక్కడున్నది బంగారు తెలంగాణ? ఎవరికైంది బంగారు తెలంగాణ? అన్ని ధరలు పెంచేశారు కదా. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటు కందిపప్పు ఇస్తుండే, గోధుమలు ఇస్తుండే, నూనె ఇస్తుండే, చక్కెర ఇస్తుండే, ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చాడు కదా. మరి ఏమిస్తున్నాడు కేసీఆర్ గారు? ముష్టి ఇచ్చినట్టు బియ్యం ఇస్తున్నాడు, అది కూడా దొడ్డు బియ్యం ఇస్తున్నాడు. ఎన్నిసార్లు పెంచాడు? ఆర్టీసీ ఛార్జీలు ఎన్నింతలైనాయి? రెండింతలైనాయా? మూడింతలైనాయా? కరెంటు ఛార్జీలు రెండింతలైనాయా? మూడింతలైనాయా? గ్యాస్ ధర పెరిగాయి, పెట్రోల్ పెరిగాయి, డీజిల్ పెరిగాయి, అన్నీ పెరిగాయి కదా. ఇక పేదవాడి గురించి ఆలోచన ఎవరు చేస్తున్నాడు? రిజిస్ట్రేషన్ ట్యాక్సులు పెంచే అన్నీ పెంచుతున్నారు కదా. ఇక పేదవాడు ఎలా బతకాలమ్మా? ఎవడైనా చూస్తున్నాడా? అసలు పేదవాడు బతుకుతున్నాడా? సస్తున్నాడా? తింటున్నాడా? పస్తుంటున్నాడా? ఇండ్లుందా? బయట ఉన్నాడా? గుడిసెలో ఉన్నాడా? ఎవడైనా పట్టించుకుంటున్నాడా? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సార్? రుణమాఫీ చేస్తానన్నా చేసిండా? అల్లుడు వస్తే ఏడబండాలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఇచ్చిండా? ఇంటిగా ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండా? రైతులకు ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు, ఇచ్చిండా? 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు, ఇచ్చిండా? కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, ఇచ్చిండా? మహిళా సంఘాలకు అసలు వడ్డీ కట్టాల్సిన పని లేదు, 0 వడ్డీ అన్నాడు కదా. మరి ఎవరికి పడుతుంది వడ్డీ? మీరు కడుతున్నారా, సారు కడుతున్నారా? మరి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సారు? మేము చావడానికి శ్మశాన వాటిక కట్టిండమ్మా అని చెప్తున్నాడు. అందుకే అన్న అక్క, అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి వేయండి. ఇప్పటికే 2 సార్లు కేసీఆర్ గారిని గెలిపించుకుంటే మొత్తం ఆగం చేశాడు కేసీఆర్ సార్. మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయిండు కదా. ఏం చేశాడు కేసీఆర్ సార్? ఎవరికైంది బంగారు తెలంగాణ? ఆయనకైంది, ఆయన బిడ్డకైంది, ఆయన కొడుకుకైంది, ఆయన అల్లుడికైంది, ఆయన మేనల్లుడికైంది, ఇక్కడ ఎమ్మెల్యేకైంది, మంత్రులకైంది. ఎవరికైంది బంగారు తెలంగాణ? ప్రజలు. హైదరాబాద్ ప్రాంతే అత్యంతం జనసమ్మర్దే జిల్లగూడ మీర్పేట్ మార్గస్య గమనాగమనం స్థగనం కృతవంతః తేన సామాన్య ప్రజాः నానావిధాని కష్టాని అనుభవంతः సంతి ఇతి టీఆర్ఎస్ పార్టీ వ్యవహార పద్ధతిం విమర్శనం కుర్వన్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షः చెల్లా నరసింహారెడ్డి వర్యः సంధ్యా నదీ సమీపే ఆందోళనం అకరోత్. నల్లగొండ జిల్లా పరిధౌ నాగార్జున సాగర్ వామకాల్వ పూర్వేకవారం ప్రమాదే अपतत् हालिया शिवालयं समीपे साइड लाइनिंग नष्टम् अभवत् तेन कस्मिन् समये नद्याः सेतुः भग्नं भवति इति भयेन प्रजाः आन्दोलने सन्ति. समीपग्रामप्रजाः अत्यन्तम् अप्रमत्तेन भवेयुः इति सूचनाः कुर्वन्तः सन्ति. कतिचन दिनेभ्यः पूर्वं मुप्पारं समीपे सागर वामकाल्व भग्नं भूत्वा बहु नष्टम् अभवत् इति विषयः सुविदितः एव.
कस्तूरबा जूनियर कलाशाला ओजीए सौजन्येन सञ्चाल्यमानायां कस्तूरबा जूनियर कलाशालायां ह्यः व्रतुकम्मा उत्सवाः अत्यन्तं वैभवेन अभवन्। अस्मिन् कार्यक्रमे प्रांशुपाला चारुमति मान्ये, क्रीडा विभागस्य आचार्य उमाराव मान्ये, कामर्स आचार्य रमादेवी मान्ये, सिविक्स आचार्य सुजाता मान्ये, सांस्कृतिक कार्यक्रमाणां निर्वहण दायित्ववत्यौ कविता मान्ये, संकीर्तना मान्ये एवं विद्यार्थिनः च भागं गृहीत्वा कार्यक्रमं दिग्विजयम् अकुर्वन्। वीडियो तीयु पद्म केसरवर्णिनी नित्यं पद्मालयां देवी सामां साधु लाइट्स अయ్యారా ఇక్కడ ఇక్కడ సెంటర్లో ఇక్కడ సెంటర్ వెళ్ళి రౌండ్ పెద్దగా వస్తాయి. సరే మేడం अत्रैव संस्कृतवार्ताः समाप्ताः भवन्ति। पुनः आगामिनि भानुवासरे मेलिष्यामः। तावत्पर्यन्तं सर्वेषां मङ्गलं भवतु। वरंगल जिल्ला केन्द्रस्य समीपे स्थितस्य चतुष्पथे प्रतिमा रिलीफ इन्स्टिट्यूट ऑफ मेडिकल साइंसेस नाम्ना संस्थापितस्य नूतनवैद्यालयस्य उद्घाटनम् अभवत्। विद्याशाखा मंत्री बोत्सा सत्यनारायण महोदयः भाषमाणः विकेन्द्रीकरणेन एव सर्वेषां प्रान्तानाम् अभिवृद्धिः भवति इति अवदत्। तेलंगाना राष्ट्रे स्थिते एकैक शक्तिपीठं श्री जोगुलांबा बाला ब्रह्मेश्वर स्वामी आलये दसरा शरन्नवरात्रि उत्सवाः अत्यंत वैभवेन जायमानाः वर्तन्ते। विशाखा दशपल्ला भू व्यवहारेषु सीबीआई माध्यमेन विचारणा करणीयम् इति सीपीएम नेतारः अभियाचनाम् अकुर्वन्। तदा पश्यन्तः आनन्दन्तु 95 न्यूस् वार्तावाहिनीं। धन्यवादः।